సో అదిగోండి ఇవి మేక బుర్ర, షీప్ అంటే గొర్రె బుర్ర. ఇది గ్రౌండ్ కింద పెట్టి దాన్ని ఎన్నో రోజులు ఉడికిస్తారంట గ్రౌండ్ కింద. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్. వాట్ ఈస్ ఇన్సైడ్? మీట్. సో ఆ గొర్రె మాంసం తీసి ఇలాగా జార్లోని పెట్టి ఈ జార్లోని దాన్ని ఊరబెడతారు. అండ్ వాట్ ఈస్ దిస్? రకాలు ఆలివ్స్, eggplant. Yeah, I want eggplant. Pepper, sweet. Yeah, no, I don't. Hot pepper. I have hot pepper, yeah. Where is sardine? Sardine, there is this. That is sardine? Sardine. Okay. Fish mix, we do fish mix with sardine. Okay. I have olives with spicy. Olive spicy. Lamb kebab. Chicken spicy. Lamb kebab. చూడండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది lamb kebab. Lamb kebab spicy. Chicken kebab spicy. Chicken kebab. Chicken no spicy. Chicken no spicy. Beef kebab. Beef no beef. Lamb chops. Lamb chops. Oh wow, Moroccan lanterns. చూడండి మొరాకన్ ల్యాంటర్న్స్ ఎంత బాగున్నాయి. నాకు ఇది చూసారంటే మళ్ళీ ఇప్పుడు కొనియాలనిపిస్తుంది. ప్లేస్ నన్ను పూడి చేసిన ప్లేస్ లేదు. అబ్బా ఎంత బాగున్నాయి, ఎంత సూపర్ ఉంది. ఓకే గాయ్స్, హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో మరాకేష్ వచ్చేసాం. నిన్నటి వీడియోలో మన ట్రైన్ జర్నీ చూశారు. ఒకవేళ మరాకేష్లో ట్రైన్స్ ఎలా ఉంటాయి అని మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా ఐకార్డ్స్లో ఈ ట్రైన్ బ్లాగ్ చూడండి. ఇప్పుడు మరాకేష్లో ఉన్నాం, మరాకేష్ హార్ట్లో. దాన్ని ఎదురుగా ఉన్నదాన్ని జమాల్ ఫన్నా అంటారు. చూసారు కదా, జమాల్ ఫన్నా. దీని గురించి ఈ వ్లాగ్లో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈవినింగ్ అయింది, అరౌండ్ 7 PM అయింది. ఇప్పుడు ఈ వ్లాగ్లో ఏం జరుగుతుంది జమాల్ ఫన్నాలో, ఇక్కడ ఎలా ఉంది లైఫ్, దీన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ చిన్న చిన్న సందుల మాట, రియల్ స్ట్రీట్స్. ఈ లోపల ఎన్నో వందల హోటల్స్ ఉంటాయి. ఈ సందుల్లోంచి ఇప్పుడు నేను నా హోటల్ ఫైండ్ చేయాలి. సో ఇది మీకు చూపిస్తాను ఎలా ఉంది అంబియన్స్. చదవండి, మన వీధి అయితే దొరికింది. కరెక్ట్గా సెంటర్ ఆఫ్ యాక్షన్లో మన వీధి దొరికింది. ఇప్పుడు ఈ వీధిలోనే వెళ్ళిపోయి మన రూమ్ అయితే మనం ఎత్తుకుందాం. చూడండి, ఒక ఆర్డినరీ వీధి. డోర్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇది చూడండి, ఆర్డినరీ వీధి చూడండి. అది కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. చూసారా? సో వీధి చివరికి వెళ్ళిపోతే దొరుకుతుంది మంది. బ్యాగులు ఒకవైపు డ్రాగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. నాకు రియల్గా ఒక రియాద్ అంటే మరీ కాస్ట్లీది, గెస్ట్లకు కాకుండా రెగ్యులర్గా ఉన్నది చూపించాలని. ఇవ్వండి, హోటల్ హయాత్. వచ్చేసాం. లోపల ఎలా ఉంది చూద్దాం, వెళ్దాం. నిన్న వీడియోలో కూడా శానిటేషన్ గురించి మాట్లాడాం. ఇది చూడండి, చాలా చిన్న వీధి, టూరిస్ట్ వీధి కూడా కాదు, ఆర్డినరీ వీధి. ఎక్కడైనా చెత్త చెదారం కనిపిస్తుందా? ఇలా ఉండాలి. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అంటారు. ఇది నేను చెప్పినందుకు నేను ఎవడో నాకు వార్నింగ్ ఇచ్చాడు, ఏం మాట్లాడకు క్లెన్లీనెస్ గురించి, ఇండియా గురించి అని. మళ్ళీ చెప్తున్నా, ఇండియా నీడ్స్ టు ఇంప్రూవ్ ఇట్స్ శానిటేషన్ ఇండెక్స్. అది వెరీ ఇంపార్టెంట్. సో అది గైస్, అందమైన రియాద్కి అయితే వచ్చేసాం. మీకు మిగతాది చిన్న 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 వీధుల్లోని భలేగా బిజినెస్ జరుగుతుంది. మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. నేను దిగ్గానే అడుగుతున్నాడు ఎవడో, నీకు అమ్మాయి మసాజ్ కావాలా, ఈ మసాజ్ కావాలా, సేమ్ బ్యాంకాక్ లాగా అన్ని. బాబు పక్కకి వెళ్ళు అని చెప్పాను. సో దిగిన వెంటనే ఇవన్నీ అడిగేస్తున్నారు. అన్ని దిగులో దొరుకుతాయి. సో ట్రైన్ జర్నీ మీకు నచ్చింది అనుకుంటాను. ఎంత కన్వీనియంట్గా కాసాబ్లాంకా నుండి ఈజీగా మీరు వచ్చో మరాకేష్ ఈ దానిలో చూపించాను. అంతేకాకుండా స్టేషన్స్ ఎలా ఉండాలి, ఫ్యూచరిస్టిక్ స్టేషన్స్ ఎలా ఉండాలి, స్టేషన్స్ ఎలా ఉంటే బాగుంటాయి, ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయింది అనుకుంటాను. చిన్న వీధుల్లో రియాద్లో ఉన్నాను. నాతో ఎవరున్నారు? మన మొరాక్కన్ ఫ్రెండ్ ఖాలిద్. చూసారు కదా, నిన్న వీడియోలోని కలిసాం ఇక్కడ రియాద్లోని. సో ఆయన చెప్పాను అనమాట, మనం వెళ్దాం జమాల్ ఫన్నా అంతా చూద్దాం. సో డిన్నర్ ఖాలిద్, ఐ వాంట్ టు హ్యావ్ రియల్ స్ట్రీట్ ఫుడ్, రియల్ లోకల్ ఫుడ్ in Marrakesh. Yeah, that's why we're gonna go in to take some traditional food for real. Okay, so అదిగోండి, మనం ఖాలిద్తో కలిసి రియల్ ట్రెడిషనల్ ఫుడ్ తిందాం. ఇప్పుడు మనం ఉన్న సూక్ నుంచి, మీరు ఆల్రెడీ సూక్ వీడియో చూసారు వెళ్ళినప్పుడు, ఈ సూక్ నుంచి బయటకు వచ్చాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇదిగోండి మొత్తం చూడండి, బజార్లు, స్ట్రీట్ బజార్లు, ఇవన్నీ కలర్ఫుల్ స్ట్రీట్ బజార్లు. ఇక్కడ కూడా థాయిలాండ్ లాగే నైకీ షూస్ ఏంటి, అవే ఏంటి. ఇదిగోండి మొత్తం లోకల్ స్పైసెస్. ఆ బ్లూ, వాట్ ఈస్ దిస్ బ్లూ థింగ్? ఇండిగో అంట. సో అదిగోండి రకరకాల ఈ ఫేమస్ మాట. ఇది చూడండి, సాల్ట్. దిస్ ఇస్ సాల్ట్. ఉప్పు అంటే
It's a stone salt. Stone salt. Yeah. Rock salt అంటారు Yeah, చూడండి. rock salt. Yeah. Rock salt. What is this? That one, What is this? టూత్ పిక్. ఇదిగోండి టూత్ పిక్స్ చేస్తారు కదా, దేంతో చేస్తారు? ఇలాగా వస్తుంది, దీని నుంచి టూత్ పిక్లు చేస్తారు. ఇది చూసారు కదా రాక్ సాల్ట్, ఇవన్నీ రకాలు. ఇది చూడండి, ఇరాన్లో మీరు చూసారు ఇవన్నీ పసుపులు, ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉందో, సూపర్ కదా. సో మొరాకోలో మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇది జమాల్ ఫెనా, ఈ సెంట్రల్ స్క్వేర్. ఇక్కడ మనం లోకల్ ట్రెడిషనల్ ఫుడ్ అయితే ట్రై చేస్తాం. సో ఇదిగోండి రిక్షా టైప్ కానీ, దీస్ ఆర్ మొరాకోన్ తుక్తుక్స్. మొరాకోన్ తుక్తుక్స్. సెంటర్లో యాక్షన్, డ్యాన్సులు, పాటలు. ఇప్పుడు నన్ను చూడగానే అందరూ షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ అని పిలుస్తారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అందరూ వదలలేదు అన్నమాట. సో లోకల్ ఇన్స్ట్రుమెంట్స్తో మొరాకన్ డ్యాన్స్. మనం సెంటర్ ఆఫ్ జమాల్ ఫనాకి వచ్చేసాం. చూడండి రంగులు, అన్ని డ్యాన్సులు చూడండి లోకల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తోని. చూసారు కదా ఇవన్నీ. సో ఇదంతా చూసారా, అదంతా లోపల మొత్తం. డోంట్ హ్యావ్ చేంజ్. చలండి మేడం. చూడండి మొత్తం ఫ్రూట్ మార్కెట్లు, ట్రెడిషనల్ జ్యూస్. యూ వాంట్ హ్యావ్? లెట్స్ ట్రై. I want no, not apple, anar. Yeah, pomegranate. సో ఫ్రెష్ దానిమ్మ జ్యూస్తోని స్టార్ట్ చేద్దాం, తర్వాత అక్కడి నుంచి వెళ్దాం. మళ్ళీ ఇలా తినేస్తారు వచ్చిన వాళ్ళందరూ. ఏం చేస్తాం, కొంటావా 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 వదలరు. మీకు ఒక వింత పురుగులు చూపిస్తాను ఇప్పుడు. మొరక్కో పురుగులు తింటారు, అది చూపిస్తాను. ఇవాళ స్నేల్స్ నిన్న కాసాబ్లాంకాలో మీకు చూపించాం. సేమ్ స్ట్రీట్ ఫుడ్ స్నేల్స్. ఇవన్నీ సూప్ తాగుతూ స్నేల్స్ తింటున్నారు. పొగలు పొగలు వస్తుంది చూడండి మొత్తం అంతా. ఇదిగోండి, ఇది చూడండి, ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ ఏమి సర్వ్ చేస్తున్నారో చూద్దాం. సో ఇదిగోండి, ఇవి మేక బుర్ర, షీప్ అంటే గొర్రె బుర్ర. ఇది గ్రౌండ్ కింద పెట్టి దాన్ని ఎన్నో రోజులు ఉడికిస్తారంట గ్రౌండ్ కింద. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్. No, it's not this thing. వాట్ ఈస్ ఇన్సైడ్? It's meat. మీట్. సో ఆ గొర్రె మాంసం తీసి ఇలాగా జార్లోని పెట్టి ఈ జార్లోని దాన్ని ఊరబెడతారు. అండ్ వాట్ ఈస్ దిస్? Yeah, this is inside the sheep. ఇన్సైడ్ ద షీప్. Yeah. చదివండి, షీప్ అంటే గొర్రెని రకరకాలుగా వండుతున్నారు స్ట్రీట్ ఫుడ్. అదే కాకుండా ఫ్రెష్ ఆలివ్స్. వీళ్ళందరూ చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చూడండి. చదివండి, ఈ రెస్టారెంట్ అయితే చూస్ చేసుకున్నాం. రకరకాలు ఆలివ్స్, ఎగ్ ప్లాంట్. Yeah, I want eggplant. Pepper, sweet. Yeah, no, I don't. Hot pepper. I have hot pepper, yeah. Red Where is sardine? pepper. Sardine, there is this. That is sardine. Sardine. Okay. Fish mix, we do fish mix with sardine. Okay. I have olives with spicy. Olive spicy. Lamb kebab. Chicken spicy. Lamb kebab. చూడండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది lamb kebab. Lamb kebab spicy. Chicken kebab spicy. Chicken kebab. Chicken no spicy. Chicken no spicy. Beef kebab. Beef no beef. Lamb chops. Lamb chops. Okay. Kofta. Kofta. Some kuch halal masala. Okay. సో చూసారు కదా అన్ని రకాలు. What is this? Beetroot? Beach, yeah. Beetroot. సో చూసారా, Rice with spicy. చూడండి పొగలు కక్కుతుంది. చూసారా. Welcome to Turkey. So what should we eat? I told you the soup. All local. Yeah, the salads all local. All local salad. All local salad. What is special Moroccan salad? Local salad. Especially the This tomato and one, onion. yeah, tomato with onion and the purple. Okay. Yep. And this is spicy sauce? Yeah. Chili sauce, tomato This is sauce. tomato sauce. Okay. All right. I want something with fish. Fish. ఇదిగోండి, ఈ రంగుల వాతావరణం చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఎందుకు మరాకేష్ అందరూ తింటారు. చూడండి లోకల్ స్ట్రీట్ డాన్సింగ్, మొత్తం ఫుడ్ తినడం కానీ, రకరకాల డెలికేసీస్ కానీ. చూడండి స్ట్రీట్ సైడ్ అక్కడ కబాబ్స్ అన్నీ పెట్టున్నాయి. చూడండి ఒకటే ప్రాబ్లం ఏంటంటే జనాలు వదలరు, అలా అడుగుతూనే ఉంటారు, ఇక్కడ రా అని తినేస్తుంటారు. ఇది ఒక్కటే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం తీసేస్తే మొత్తం అంతా పర్ఫెక్ట్. చూడండి. After I see, I'm hungry, so let's eat some fish and look. ఇవన్నీ చూడండి, ఇవి చూడండి మొత్తం లోకల్ ఫుడ్ కలర్ఫుల్గా.
ఇదిగోండి స్టార్టింగే ఇలా ఇస్తారు, బ్రెడ్, లోకల్ బ్రెడ్ ఇస్తారు మొరాకోలోని. చూడమే కాకుండా టొమాటో సాస్. అండ్ దిస్ ఈజ్ స్పైసీ సాస్. Yes, all the same. బోత్ టొమాటో. Yeah, both are common. టొమాటో. It's tomato sauce. ఇది టొమాటో సాస్, ఒక రకమైన టొమాటో సాస్, అది ఇంకో రకమైన టొమాటో సాస్. ఇది స్టార్టర్ అన్నమాట, బ్రెడ్. మన మెయిన్ ఫుడ్ వచ్చాక మేము చూపిస్తాం. అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే. యా, కలర్ఫుల్ అదిరిపోయింది. ఎక్కడ చూసినా మొత్తం చూడండి ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్. చూడండి ఫిష్ని ఎలా ఇప్పుకొని తింటున్నాడు ఆయన చేతితోనే. ఇప్పుకొని ముళ్ళు తీసి మనం తిన్నట్టలే, స్పెషాలిటీ ఏం కాదు. నేనేమో ఇప్పుకొని దీన్ని స్పైసీ హరిసా, టొమాటో, స్పైసీ బెల్ పెప్పరు, తర్వాత మిరపకాయ వేసి లోకల్ స్పైసెస్తోని మొత్తం కలిపి బాగా టేస్టీగా ఉంది. అదేంటంటే అలా తీసి అలా వేసేసి మొత్తం మ్యారినేట్ చేసి ఇలాగా తింటే ఆ టేస్టే బ్రహ్మాండంగా ఉంది. నేను పులుసుకోవాలి తింటున్నాను, చూసారు కదా. నేను యూజువల్గా ఫుడ్ లవర్ కాదు, కానీ ఏం ఎంజాయ్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇది కలమారీ కాకుండా షింప్, ఇది సార్డిన్ మొరాక్కన్ స్టైల్. అదే కాకుండా దిస్ ఆల్సో సార్డిన్. సో ఇదొక రకంగా కుక్ చేసిన సార్డిన్, ఇదొక రకంగా కుక్ చేసిన సార్డిన్. బ్రో ట్రై దిస్. నాకు ఎక్కువ అయిపోయింది బాబాయ్, ఇంత ఫుడ్ తినలేకపోతున్నా. ఇది చూసారు కదా. సో ఇది మెయిన్ కోర్స్ లాగా. అసలు యాంబియన్స్ అయితే అల్లా ఇలా లేదు. అస్సలు సిస్సలైన ఫుడ్ లవర్స్కి అయితే పిచ్చెక్కిపోతుంది ఈ జమాల్ ఫెనాలోని, మరాకేష్లోని తినడానికి. ఇదే బాధ, వెళ్తే వెళ్ళనివ్వరు, దాటినెవరు, అలా తినేస్తారు. ఇక్కడ రా అని. ఇదే బాధ. ఇదొక్కటి తీస్తే అంతా కూల్. ఇక ఎదురుగా సూపు చూసారు కదా. ఈ ఫిష్ ఇది స్పైసీ అంటే హరిసా, ఇదే స్పైసీయెస్ట్ ఉంది, అంతగా స్పైసీ లేదు. ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఇది లోకల్ సూపు, లోకల్ చిక్పీ, తర్వాత మొరాక్కన్ లెంటిల్స్ అంటే పప్పు, ఇవన్నీ మిక్స్ చేసి. మీకు తెలుసు కదా వంకాయ అంటే నాకు పిచ్చి, నేను వంకాయ ఫ్రై చేసి, ఆ తర్వాత ఈ టొమాటో పేస్ట్ ఏమో ఇది స్వీట్ది, అది స్పైసీది. ఆయన అన్ని రకాలు తీసుకున్నాడు. ఇది వాట్ ఇస్ దిస్? Turn around. పొటాటో. Yeah, this was tomato boiled. టొమాటో ఆర్ పొటాటో? Potato. బంగాళదుంప, వేపేసిన బంగాళదుంప, ఇది బీన్స్, ఆలివ్స్. ఇది మన టేబుల్ ఇలా స్టార్ట్ అయింది. చూసారా ఎంత కలర్ఫుల్, ఎంత బాగుందో, అదిరిపోయింది. సో ఫుల్ లాగించేస్తున్నా, చాలా నచ్చేసింది. ఇది లోకల్ బ్రెడ్ మాట, గట్టిగా ఉంది. నాకు నచ్చదు గట్టిగా ఉంటే, కానీ గట్టి బ్రెడ్ టైప్ ఇది. సో Khaled, how is the food? That was good. What did you have? Absolutely good. What did you have? We did have a fish. Fish. Have a sauce. Sauce. Have some hot sauce. Hot sauce. Yeah, we have some kebab. Yeah. Kebab, yes. Yes. Also with aubergine. Aubergine అంటే ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ. Potato with the. Potato. Yeah, this one is. సో మొత్తానికి ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. లోకల్ ఫుడ్, స్పైసెస్తోని వెజిటబుల్ సూపు, తర్వాత ఫిష్, ఈయన కలమారి తిన్నాడు, ప్రాన్స్ తిన్నాడు, అన్ని రకాలు భలే లాగించేసాం. వాజ్ ఇట్ గుడ్ ఓవరాల్? It's all good. అమేజింగ్. Very good. Yeah, it was amazing. సో ఇది గైస్ బాగా చేసాం కదా. ఇప్పుడు ఇంకా మిగతా రెస్ట్ ఆఫ్ ద పార్ట్స్ చూద్దాం. సో గైస్ ఇలా వస్తూనే ఉంటుంది. మీకు ఫస్ట్లో చూపించాను కదా షీప్ బుర్ర ఎలా చేస్తారో. ఇదిగోండి షీప్ బుర్ర భూమిలో పాతి ఊరబెట్టంట, జార్స్లో పెట్టి, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అంటున్నారు. ఇదిగోండి లోకల్ మొరాక్కన్ యాంబియన్స్. జనాలు ఇక్కడ పిక్ పాకెట్లో ఇక్కడే ఉంటారు, అందరూ ఇక్కడే ఉంటారు. కానీ కబాబ్స్ అయితే అద్దరిపోయాయి. ఇది లాస్ట్ టైం ఇక్కడే ఈ మరాకేష్లోనే కొన్నా. మా ఇంట్లోనే ఒక 10 ఉన్నాయి ముస్లిం క్యాబ్లు. సో ఇక్కడ ఏం కొనదలుచుకోలేదు, నో షాపింగ్. చూసారు కదా. వాట్ ఆర్ దీస్ ఓల్డ్ కాయిన్స్? Yeah, it's an old coins from all countries. ఓకే. Wallet. ఇదిగోండి ఫ్రూట్ షాప్లు, ఫ్రూట్ అంగడీలు,
జ్యూస్ షాప్లో ఆల్రెడీ తాగేసాం కదా, పోమ్గ్రానైట్ జ్యూస్ తాగేసాం. మొత్తం చూడండి ఇలా మొత్తం అంతా. సో ఈవినింగ్ చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో, మీరే చూడండి. ఇప్పుడే నమాజ్ కాల్ అయిపోయింది, సలాత్ మగ్రీబ్ ప్రేయర్ ఇప్పుడు. సో ఫజర్ దోహర్ అసర్ తర్వాత మగ్రీబ్ ఇషా 5 ప్రేయర్లు. సో జమాల్ ఫెనాలోని పిచ్చగా నచ్చేసింది, చాలా బాగుంది. మనోడు కాలేదు. ఇవన్నీ లోకల్ డ్యాన్సులు చేస్తారు వీళ్ళు, రికార్డ్ చేస్తే మనకి ఇంకా లోకల్ డ్యాన్సులు, లోకల్ ఇన్స్ట్రుమెంట్స్ మాట వీళ్ళంతా. చూసారు కదా. సో ఇక్కడ చూడండి, ఇది సాంగ్ అండ్ డ్యాన్స్. ఈవినింగ్ ఫోన్లో పోతుంటే కానీ ఇక్కడ ఏది చేస్తున్నాడు. వాట్ ఇస్ దిస్ బ్రో? Circling around, there's instrumental music. మ్యూజిక్. ఏ పార్ట్ ఆఫ్ మొరాకో వెళ్ళినా ప్రతి సీలింగ్ ఇలానే స్ట్రక్చర్డ్, కలర్ఫుల్. చూడండి మొత్తం ఇలానే. ఇక్కడ చూసిన ఏ వాల్స్ చూడండి ఇలానే రంగురంగులు, మీద ల్యాంటర్న్స్. ఇది మొరాకో మీకు ఎసెన్షియల్గా. మీకు రియాద్ కూడా చూపిస్తాను, మన రియాద్ ఎలా ఉంటుంది ఒక మొరాకన్ హౌస్, ఇవన్నీ చూపిస్తాను. ఎంత చూడండి. సో చూసారా, ఈ స్వీట్లు పెట్టుకోవడానికి, డెకరేషన్కి ఇది మూతలో వస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే ఇవ్వండి, ఇలా వస్తుంది. ఈ లోపల పోర్సిల్ అనమాట. ఇది 10 అంటే $1 అంతే. ఇది చూడండి ఎంత చౌకో, $80. మొత్తం పింగాణితో చేసింది, బాగుంది. చూడండి ఎన్ని రకాలు. ఇవ్వండి స్వీట్లు, రకరకాల మొరాకన్ స్వీట్లు. కాడ ముక్కిస్తాడు, బాదంతో పిస్తాతో చేసినవి. జనాలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ స్టార్ట్ అయ్యామో మనం చుట్టూరు తిరిగి అడుగుతుంటాం. ఇవ్వండి ఇది ఈ మాస్కే మనకి లెక్క. ఓ వావ్, మొరాకన్ ల్యాంటర్న్స్ చూడండి. మొరాకన్ ల్యాంటర్న్స్ ఎంత బాగున్నాయి. నాకు ఇది చూసారంటే మళ్ళీ ఇప్పుడు కొనియాలనిపిస్తుంది. ప్లేస్ నన్ను పూడి చేసిన ప్లేస్ లేదు. అబ్బా ఎంత బాగున్నాయి, ఎంత సూపర్ ఉంది. సో ఇదిగోండి ఇలాగ అన్స్క్రూ చేసి ఈ క్యాండిల్స్ పెడతారన్నమాట. క్యాండిల్స్ పెట్టగానే ఈ రంగులన్నీ భలే కనిపిస్తున్నాయి, భలే ఉంది. ఇవి మా ఇంట్లో ఉన్నాయి, ఆర్టిక్లోని తీయాలి. ఇవి లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్నాను కానీ ఎప్పుడు వాడలేదు, మళ్ళీ తీయాలన్నమాట. ఎంత ఏది కొనకూడదన్నా ఉండలేను కదా, మీకు తెలుసు కదా నా గురించి. ఇదిగోండి ఏది కొనుక్కొచ్చేసింది, ఏదో ఒకటి కొనుక్కొని ఉండలేం కదా. మొరాకో నుంచి ఒక సోవెనియర్. చాలా రికార్డ్ చేశాను. సో ఇప్పుడు నేను కొంచెం ఎంజాయ్ చేయాలి. నా మట్టుకు నేను అలా రికార్డ్ చేసుకుంటూ పోతే నేను ఎంజాయ్ చేయట్లేదు. ఇదిగో లోకల్ కాఫీ. చూడండి నైకీస్, రకాల నైకీ లేదా థాయిలాండ్ లాగా. ఇది నచ్చింది నాకు, కానీ బ్యాగ్లో ప్లేస్ లేదు, కొందామో లేదో ఆలోచిస్తున్నాను. ఇది బాగుంది ఈ నైకీ. చూడండి ఎప్పుడు ఇవి వేసుకున్నాం కదా వెరైటీగా. చూడండి బ్రాస్, సిల్వర్ మొత్తం ఎమ్యులెట్స్ లాగా చూసారు కదా. ఇవన్నీ రకరకాల రంగురంగుల పూసలతోని. సేమ్ ఇండియాలో, సేమ్ ఇండియన్ స్టైల్, ఇండియన్ కల్చరే అంతా. చూసారా దండలు. కొనాలంటే ఇంకా స్కైజ్ ద లిమిట్ అంటారు కదా, అలా కొనుక్కుంటూ వెళ్ళిపోవడమే. ఎన్ని రకాలు. నీళ్ళు తీసుకున్నా మామూలుగా అయితే 5 అంటే ₹40. ఇక్కడ మాత్రం 10 అంటే ₹80. టూరిస్ట్ ప్లేస్ కదా, ఎక్కువ ఉంటుంది అన్నమాట వాటర్కి. ఎంత బాగుంది చూడండి.
కలర్ఫుల్ పాంచెస్. మా ఆవిడకి చూపించారని చంపేస్తుంది. వద్దని చెప్తే ఎంత కొంటావురా అని, అందుకే ఏం కొనమాట. అది విషయం. సో ఇవన్నీ మరాకేష్లోని మోస్ట్ ఇంపార్టెంట్ మాస్క్. మన క్యాసబ్లాంకాలోని హస్సాన్ మాస్క్ చూసాక పెద్ద విషయం ఏం లేదు. ఇది 800 సంవత్సరాల మాస్క్ మసీదు. ఇది 800 సంవత్సరాల నుంచి ఉంది. ఇది గ్రాండ్ మాస్క్ మాట. సో జమాల్ ఫెన్ మీరు చూసారు కదా, గుర్రంబడి స్వారీలు, తుక్ స్వారీలు, ఫుడ్ రకరకాలు ఏం కావాలంటే అది. సో లోకల్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కువ మంది టూరిస్టులు. సో మీకు ఎవరైనా మొరాకో అనగానే మొదట గుర్తొచ్చే ఊరు మరాకేష్. సో ఇదిగోండి మొత్తం గుర్రపు బండిలు, గుర్రపు జట్టీలు, ఎంత కలర్ఫుల్గా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది మాట మొత్తం ఎంత బ్యూటిఫుల్గా గడుస్తుందో. అందమైన సాయంత్రం అదిరిపోయింది. మొత్తం ఫుడ్ అయితే అలాగే లేదు, స్ట్రీట్ ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ వెళ్తుంటే ఎందుకో జోర్డన్లోని పెట్రా నుంచి బయటకు వచ్చేసరికి పెట్రా బయట కనిపిస్తుంది. ఇది మొరాక్కన్ డ్రెస్ చేసి ఆల్రెడీ ఇరాన్లో చేశాను. ఆ ఇరాన్లో ఫోటోయే పెట్టలేదు ఇంకెవన్నీ ఎందుకు. సో కలర్ఫుల్ మార్కెట్స్ ఆఫ్ మరాకేష్కి ఎక్కడ స్టార్ట్ అయ్యాం అడిగి వచ్చేసాం కదా. ఇంకా మన రియాద్కి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా మళ్ళీ నడచ్చు, ఇదంతా కూడా పెద్ద తేడా ఏమి ఉండదు. సో ఒకసారి నా షాపింగ్ అన్నీ పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ రాత్రి వద్దాం. ఏమన్నా వెళ్ళిపోతున్నాం. మన చిన్న సందులోని కేవలం 5 నిమిషాల వాక్ సెంటర్ నుంచి. చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో, కానీ ఎంత బాగా ఉందో. సో మరాకేష్ లైఫ్ ఇది ఎవరో లోకల్ ఇల్లు. అలానే ఒక లోకల్ ఇంటినే వాళ్ళు రియాద్ని చేసేస్తారనమాట. ఏం చేస్తారంటే ఇలా కొంటారు, ఇలా కొనేసి ఇలా ఒక ఇల్లుని అంటే కింద నుంచి మీద వరకు మొత్తం కొనేస్తారు. కొనేసి ఇక్కడ యూజువల్గా ఏముంటాయంటే లోపలికి వెళ్ళగానే మెట్లు ఉంటాయి. ఆ మెట్లలోని మీద ఫ్లోర్ అలాగా దీన్నే కన్వర్ట్ చేసి ఎంత బాగా కన్వర్ట్ చేస్తారు, ఒక రియాద్ని ఎంత అందంగా తీర్చిదిద్దుతారో అనేది చూపించడానికి రేపు చూపిస్తాను. మళ్ళీ నేను చెప్తున్నా, నేను ఉన్నది ఖరీదైన రియాద్ కాదు, చాలా చాలా నార్మల్ ప్రైస్ రియాద్. $30 అంటే $2,400. టూరిస్ట్ ప్లేస్ $2,400 అంటే పెద్ద ఎక్కువ కాదు కదా. సో ఆ రియాద్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా గైస్? సో స్ట్రీట్ ఫుడ్ ఇన్ మరాకేష్.